అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత వలసలపైనే కన్నేశాడు. అక్రమంగా అమెరికాకు వలస వచ్చిన వారిని సొంత దేశాలకు తరిమేసే ప్రోగ్రాంను ముమ్మరం చేశాడు. వారితో దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదని ట్రంప్ భావించాడు. అయితే దేశంలోకి వలసలు సక్రమంగా రావాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. ఊరికే అమెరికాలో వచ్చి స్థిరపడతామంటే ఒప్పుకోనంటున్నాడు. ఇప్పుడు అమెరికా పౌరసత్వాన్ని ట్రంప్ అమ్మకానికి పెట్టేశాడు. 44 కోట్ల రూపాయలు మీ దగ్గర ఉంటే అమెరికాకు రండి, పౌరసత్వం స్వయంగా అందిస్తానని ట్రంప్ చెబుతున్నాడు. అసలు ట్రంప్ పౌరసత్వం అమ్మకం ఏమిటి? గోల్డ్ కార్డును ట్రంప్ ఎవరికి ఇవ్వబోతున్నాడు? ట్రంప్ గోల్డ్ కార్డు తీసుకురావడం వెనుక సీక్రెట్స్ ఏంటి? వాచ్ స్టోరీ. డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ వీసా ఎత్తుగడ ఏంటి? గోల్డ్ కార్డులతో అమెరికా అప్పులు తీరుతాయా? కోటి గోల్డ్ కార్డులతో అమెరికాకు సంపద వస్తుంది. అగ్రదేశం అమెరికాలో విక్రయాల సీజన్ మొదలైంది. అదేదో బ్లాక్ ఫ్రైడే సేల్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ప్రస్తుతం అమెరికాలో సైబర్ మండే సేల్ కూడా లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విక్రయాలను తెగ ఇష్టపడుతున్నాడు. ట్రంప్ దేన్నైనా విక్రయ వస్తువుగా మార్చగలడు. రియల్ ఎస్టేటే కాదు, టోపీలు, గోల్డ్ షూలు, పర్ఫ్యూమ్లతో సహా ఏవైనా ట్రంప్ సేల్ చేయగలడు. మార్కెట్ ను క్యాష్ చేసుకోవడానికి ఎలాంటి అవకాశం ఉన్నా ట్రంప్ వదిలిపెట్టడు. ఇప్పుడు తన అధ్యక్ష పదవిని ఉపయోగించుకొని భారీ విక్రయాలకు ట్రంప్ తెరలేపాడు. తాము పౌరసత్వంపై చేయబోయేది చాలా బాగుంటుందని ట్రంప్ చెప్పాడు. ఇక నుంచి గోల్డ్ కార్డును విక్రయిస్తామని అన్నారు. అందరికీ గ్రీన్ కార్డు ఉంటుందని, ఇది గోల్డ్ కార్డు అని ట్రంప్ వివరించాడు. గోల్డ్ కార్డు ధరను 43 కోట్ల 70 లక్షల రూపాయలుగా ప్రకటించాడు. ఈ కార్డు సొంతమైతే గ్రీన్ కార్డుకు ఉన్న అన్ని వసతులు వస్తాయని చెప్పాడు. అంతేకాదు, ఏకంగా ఒకేసారి పౌరసత్వం ఇచ్చేందుకు మార్గం ఏర్పడుతుందని ట్రంప్ చెప్పాడు. ధనవంతులు గోల్డ్ కార్డును కొనుగోలు చేయడంతో అమెరికాకు మరింత సంపద వచ్చి పడుతోందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశాడు. సో బంగారం లాంటి అమెరికన్ సిటిజన్షిప్ ను ట్రంప్ ప్రభుత్వం అంగట్లో పెట్టింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కొత్త గోల్డ్ కార్డును తెరపైకి తీసుకువచ్చాడు. ఈ కార్డుతో ఉపయోగం ఏంటి అంటే, విదేశీయులు అమెరికాలో నివసించడానికి, పనిచేయడానికి ఈ గోల్డ్ కార్డు అనుమతిస్తుంది. గోల్డ్ కార్డు ధర $50 లక్షల నిర్ణయించాడు. అమెరికాలో విదేశీయులు నివసించాలంటే సుమారు 43 కోట్ల 70 లక్షలను పెట్టి గోల్డ్ కార్డు కొనాలన్నమాట. ఈ కార్డు కొంటే అమెరికా పౌరసత్వం కూడా ఇస్తామని ట్రంప్ చెప్తున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే, పౌరసత్వాన్ని అమెరికా అమ్మకానికి పెట్టింది. మీ వద్ద 43 కోట్ల రూపాయలు ఉంటే అమెరికాలో స్థిరపడిపోవచ్చన్నమాట. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో వలసల్లో విప్లవాత్మక మార్పు వస్తుందా, లేదంటే అమెరికన్ డ్రీమ్ అనేది అల్ట్రా ఎక్స్క్లూజివ్ VIP వసతిగా మారుతుందా అన్న సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. కానీ ట్రంప్ కాన్సెప్ట్ మాత్రం చాలా సింపుల్. సంపన్న విదేశీయులే అమెరికాకు రావాలన్నది అధ్యక్షుడి ప్లాన్. దీంతో అమెరికా అధికారికంగా పౌరసత్వం విక్రయాలను ప్రారంభించింది. వాస్తవానికి అమెరికాలో ఇప్పటికే ఇలాంటి ప్లాన్ ఒకటి అమల్లో ఉంది. దాన్నే EB-5 ఇమిగ్రేట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రాం అంటారు. ఈ కార్యక్రమాన్ని 1992లో అమెరికన్ కాంగ్రెస్ ప్రతిపాదించింది. విదేశీయులు అమెరికాలో పెట్టుబడులు పెట్టి అక్కడ స్థిరపడేందుకు EB-5 వీసా అనుమతిస్తుంది. EB-5 వీసా కోసం విదేశీ పెట్టుబడిదారులు కనీసం $10,50,000 అమెరికాలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే సుమారు 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే అమెరికాలో స్థిరపడేందుకు EB-5 అనుమతిస్తుంది. EB-5లో మరో చిన్న సడలింపు కూడా ఉంది. అమెరికాలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రాంతాల్లో కేవలం 7 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినా EB-5ను అమెరికా ఇచ్చేస్తుందన్నమాట. ఈ వీసాతో అమెరికా పెద్ద ఎత్తున పెట్టుబడులను పొందేది. దీంతో విదేశీ వలసదారులకు అక్కడ ఉద్యోగాలను కూడా అమెరికా ఇస్తుంది. ట్రంప్ వ్యాపారాలన్నీ అతడి కుటుంబంతో ముడిపడి ఉన్నాయి. గతంలో EB-5 వీసాను ట్రంప్ భారీగా ఉపయోగించుకున్నాడు. దీని లాభాలు ఏమిటో ట్రంప్ కు బాగా తెలుసు. అందుకే తన ఫస్ట్ టర్మ్ లో EB-5 వీసా పెట్టుబడి విలువను పెంచేందుకు కూడా ట్రంప్ యత్నిస్తున్నాడు. అప్పట్లో ఓ ఫెడరల్ న్యాయమూర్తి దాని ట్రంప్ ప్రయత్నాలకు బ్రేకులు వేశాడు. అందుకే ఇప్పుడు పాత విధానాన్ని సరిచేయడం కంటే పూర్తిస్థాయి లగ్జరీకి వెళ్లాలని ట్రంప్ నిర్ణయించుకున్నాడు. పౌరసత్వాన్ని ప్రీమియంగా మార్చేశాడు. అయితే ఈ గోల్డ్ కార్డు ఎవరికి ఇస్తారు, ఎవరు తీసుకుంటారు అంటే, సౌదీ రాజులతో పాటు చైనా పారిశ్రామికవేత్తలు, రష్యన్ సంపన్నులు లక్షల మంది గోల్డ్ కార్డు కోసం ఎగబడతారని ట్రంప్ అంచనా వేస్తున్నాడు. వారి రాకతో దేశానికి పన్నుల రూపంలో సంపద వస్తుందని, ఉద్యోగాలు లభిస్తాయంటున్నాడు. కంపెనీలు కూడా ఏర్పాటవుతాయని ట్రంప్ చెప్తున్నాడు. గోల్డ్ కార్డు నేపథ్యంలో ఆర్థికంగా, లాజిస్టికల్ కు సంబంధించిన సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఇమిగ్రేషన్ కోటాకు ఇది వర్తిస్తుందా? గోల్డ్ కార్డ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఉన్న గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారుల పరిస్థితి ఏమిటి? 2 వారాల్లో ఇమిగ్రేషన్ కు సంబంధించిన వివరాలు ఇస్తామని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెబుతోంది.
సో 2 వారాల్లో గోల్డ్ కార్డు విధి విధానాలు ఏమిటన్నది తెలియనున్నాయన్నమాట. 10 లక్షల గోల్డ్ కార్డులను విక్రయిస్తే దేశానికి 5 లక్షల కోట్ల డాలర్ల సంపద వస్తుందని ట్రంప్ చెప్తున్నాడు. ఒకవేళ కోటి గోల్డ్ కార్డులు విక్రయిస్తే 50 లక్షల కోట్ల డాలర్లు సంపద వస్తుందన్నాడు. అమెరికా రుణాలు మొత్తం 35 లక్షల కోట్ల డాలర్లు ఉన్న విషయాన్ని ట్రంప్ గుర్తు చేశాడు. కోటి గోల్డ్ కార్డులు విక్రయిస్తే అమెరికా మొత్తం రుణాలు దెబ్బకు తీరిపోతాయని ట్రంప్ వెల్లడించాడు. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమమని ట్రంప్ గోల్డ్ కార్డ్ ప్లాన్ ను సమర్థించుకున్నాడు. చట్టపరమైన ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు యత్నిస్తున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చాడు. గతంలో ఉన్న అన్ని ప్లాన్ల కంటే గోల్డ్ కార్డ్ ప్రోగ్రాం డిఫరెంట్ గా ఉంటుందని ట్రంప్ వివరించాడు. అమెరికా అధ్యక్షుడు వస్తున్న ఈ గోల్డ్ కార్డ్ ట్రంప్ బ్రాండ్ ను పరిపూర్ణం చేస్తుంది. ఇది అత్యంత ఆకర్షణీయమైన ప్రత్యేకమైన ప్రోగ్రాం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రంప్ గోల్డ్ కార్డ్ హెడ్లైన్స్ లోకి ఎక్కడానికి కారణం దీని ధరే. ఈ ధరతో అమెరికా ఇమిగ్రేషన్ ను విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుందా లేక పౌరసత్వాన్ని విలాసంగా మారుస్తుందా అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అమెరికన్ ఇమిగ్రేషన్ స్వర్ణయుగం ఇప్పుడు ఖచ్చితంగా మారిపోయింది. ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రాం కొత్తదేమీ కాదు. గతంలో చాలా దేశాలు గోల్డ్ కార్డును అమలు చేస్తున్నాయి. పెట్టుబడులతో నివాసానికి ఒక్కో దేశం ఒక్కో రకమైన విధానాలను అమలు చేస్తుంది. కొన్ని దేశాల్లో పెట్టుబడిదారుడు పూర్తిగా అక్కడే నివసించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మాల్టా, ఈజిప్ట్, జోర్దాన్ వంటి దేశాల్లో నేరుగా పెట్టుబడి పెడితే అక్కడి పౌరసత్వం మంజూరు చేస్తాయి. చైనా, రష్యా, పశ్చిమ ఆసియా దేశాల్లో గోల్డ్ వీసాలు చాలా ఫేమస్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 100కు పైగా దేశాలు గోల్డ్ వీసాలను ఇస్తున్నాయి. వీటిలో అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, స్పెయిన్, గ్రీన్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి దేశాలు ఉన్నాయి. ఇక యూరోపియన్ సంక్షోభం సమయంలో ప్రభుత్వాలు వీసా పెట్టుబడులను ఆకర్షించడానికి తమ బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి గోల్డ్ కార్డును తెరపైకి తీసుకువచ్చాయి. పోర్చుగల్, ఐర్లాండ్, గ్రీస్, హంగేరీ వంటి దేశాల వీసాకు మంచి పేరుంది. యూరోప్ లో పోర్చుగల్ గోల్డ్ కార్డ్ ప్రపంచంలోనే చాలా ఫేమస్. ఆ దేశంలో 3,19,00,000 రూపాయల విలువైన భూమో, ఇల్లో కొంటే పౌరసత్వం ఇచ్చేది. అయితే దీనికి 5 ఏళ్ల పరిమితే ఉంటుంది. ఇప్పుడు దాన్ని మార్చేసింది. 34,20,00,000కు పెంచింది. పెట్టుబడులు పెట్టాలని పోర్చుగల్ చెప్తోంది. అయితే అమెరికాలో ట్రంప్ గెలిచిన తర్వాత అమెరికన్లే ఇతర దేశాలకు చెందిన గోల్డ్ వీసాలపై ఆసక్తి పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. దేశం విడిచి వెళ్లిపోయేందుకు మొగ్గు చూపుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి.